మనం హిందూ పురాణాలను గురించి చాలా విన్నాం, కానీ అందులో దాగియున్న కొన్ని ఆశ్చర్యకరమైన రహస్యాలు మీకు తెలుసా? ఇవి కేవలం కథలు కావు. ఒక రకంగా చూస్తే అవి కాలంలో దాగి ఉన్న డిజిటల్ కోడ్లు లాంటి. ప్రతి అక్షరం వెనుక ఒక గొప్ప అర్థం ఉంటుంది. ఇంద్రుడు వృత్రాసురుడిని చంపిన పాపం నుండి విముక్తి పొందడానికి తామర కాడలో దాక్కున్నాడు. అప్పుడు నహుషుడు స్వర్గానికి రాజు అయ్యాడు. రాజు యయాతి తన వృద్ధాప్యాన్ని తన చిన్న కుమారుడు పూరుకు ఇచ్చి యవ్వనాన్ని అనుభవించాడు, కాని చివరికి కోరికల నిరర్ధకతను గ్రహించాడు. హనుమంతుని చెమట బొట్టును ఒక చేప మింగడం వల్ల మత్స్యకన్యకు మకరధ్వజుడు అనే కుమారుడు పుట్టాడు అని కొన్ని పురాణాలు చెబుతాయి. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి మానవులు అర్పించే హవిస్సులను అగ్నిదేవునికి చేర్చడానికి స్వయంగా హవిస్సు రూపంలోకి మారుతుంది. లంకాధిపతి రావణుడు గొప్ప వేద పండితుడు, ఆయుర్వేద నిపుణుడు, జ్యోతిష్యుడు, వీణా వాదనలో అద్వితీయుడు. అర్జునుడు ఊర్వశి ప్రేమను తిరస్కరించినందుకు ఆమె అతన్ని నపుంసకుడిగా మారమని శపించింది. అది బృహన్నలగా అతని అజ్ఞాతవాసానికి ఉపయోగపడింది. లక్ష్మణుడు నిద్రపోకుండా రామసేవ చేయడానికి అతని భార్య ఊర్మిళ 14 సంవత్సరాలు నిద్రపోయింది. లక్ష్మణుడి నిద్రను తన మీదకు తీసుకుంది. వశిష్ఠ మహర్షికి చెందిన నందిని అనే కామధేను సమస్త కోరికలను తీర్చగల శక్తిని కలిగి ఉండేది. దానిని దొంగిలించడం వల్లే భీష్ముడు జన్మించాడు. వృద్ధాప్యం వచ్చిన చ్యవన మహర్షిని అశ్విని కుమారులు తిరిగి యవ్వనుడిగా మార్చారు. ఈ సంఘటన తర్వాతనే చ్యవన ప్రాస తయారైంది. పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షిని కార్తవీర్యార్జునుడు చంపిన తర్వాత కోపంతో క్షత్రియ సంహారం చేసిన దేవతల సహాయంతో తన తండ్రిని తిరిగి బ్రతికించాడు. ఈ అద్భుతమైన కథలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాము. ఇంకెన్నో రహస్యాలు తెలుసుకోవడానికి మాతోనే ఉండండి.